ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ కేసీ గుప్తా గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు మరియు ఇస్లామయ్య బజార్ వాసవి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనము సమాప్తం కాకుండా రాబోయే 26 జనవరి 15 ఆగస్టు రోజున కేసీ గుప్తా గారి యొక్క విగ్రహం వారి ఫోటో పెట్టి మాకు జెండావందనం చేయాలని చెప్పేసి ఇస్లామయ్య బజార్ వెల్ఫేర్ కమిటీ మరియు గోషామేల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫోరం తరఫున మేము లేఖరిగా నిర్ణయించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు మరియు వారి పుత్రుడైనటువంటి శ్రీనివాస్ గారు కూడా నేను చేతులు జోడించి ఇచ్చిన మనవి, రాబోయే 26 జనవరి 15 ఆగస్టు రోజున మీరు ఒక 50 ఫోటోలను అక్కడికి ఇచ్చేస్తే హైదరాబాద్ చుట్టుముట్టు కేసీ గుప్తా గారి ఫోటో పెట్టి 15 ఆగస్టు 26 జనవరి చేయాలి. ఇస్లామయ్య వాళ్ళ ఫస్ట్ నేను 90 ముందే వారి ఫోటో పెట్టి జెండావందనం చేస్తా. మళ్ళీ మీరు ఆ ఫోటోలను అందరికీ ఇవ్వాలి. మనం ఏదో వేరే రాష్ట్రాలలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు మనం గుర్తు చేసుకుంటాం. మన బస్సులా మన తెలుగోడు మన రాష్ట్రమైన ఆయన ఫోటో పెట్టి మనము ఆయన గుర్తు పెట్టి తీసుకురావద్దు. కేసీ గుప్తా యొక్క చరిత్ర కూడా భారతదేశం ప్రజలంతా తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను కుటుంబ సభ్యులకు వారి మన్మన్లకు రాహుల్ గారికి కూడా విజ్ఞప్తి, రాబోయే 26 జనవరి 15 ఆగస్టు వారి ఫోటోలు పెట్టి ఫస్ట్ మనం ఇస్లామయ్య బజార్లో వారి ఫోటోతోనే జెండావందనం చేయాలి. వారి కుటుంబ సభ్యులు సహకరించాలి. మొట్టమొదట మా ఇస్లామయ్య బజార్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మా ఇంటి ముందు సీతయ్య గుప్తా గారి ఫోటో పెట్టి జెండావందనం చేస్తా అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు ఆ ఫోటోలు మనం తయారు చేసి మీరు ఆ నిర్వాహకులకు అందరికి ఇవ్వాలని చెప్పేసి మా కమిటీ తరఫులో కూడా మా కమిటీ సభ్యులు లోయ గారు, నాగరాజు గారు, మన తర్వాత మన అశోక్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో నేను ఇప్పుడే చర్చించిన, మా కమిటీ వాళ్ళకు కూడా ఫోన్ చేసిన. తప్పకుండా కేసీ గుప్తా గారి ఫోటో రాబోయే జెండా వందనానికి మనం అందరం వీధులలో పెట్టి జెండా ఎగరాలని నిర్ణయించుకున్నాం. మన కుటుంబ సభ్యులు కూడా మాకు ఆ విధంగా సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఆలస్యమైనప్పటికీ కూడా మనము ఆయన సరైన సమయంలో గుర్తించినాం. అంతేకాకుండా ఇప్పుడే మన బుంగారావు దయానంద్ గారు గాంధీ మహాత్ముని ఫోటో డాక్టర్ నాగభూషణం గారు ఇంటి సభలో పెట్టడానికి వాళ్ళు స్పాన్సర్ చేస్తామన్నారు. మరి సంఘం పెద్దలు కూడా సహకరిస్తామని చెప్పారు. మరి ఇస్లామయ్య బజార్ వెల్ఫేర్ కమిటీ తరఫున వాళ్ళ ముందుండి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకుపోతాం. అయితే 15 ఆగస్టు రోజున కూడా మేము ఆ యొక్క విగ్రహం చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఆ ప్లేస్లో కూడా పుత్తూరు సీతయ్య గుప్తా గారు కూడా విగ్రహం పెట్టాలన్నట్టు మేము గతంలో నిర్ణయించినాం, కేసీ గుప్తా గారిది. కాబట్టి మీ కుటుంబ సభ్యులు, వాసవి సంఘం సభ్యులు మా యొక్క మేము చేసే కార్యక్రమానికి మీరంతా సహకరిస్తారని చెప్పేసి మరొక మారు కోరుకుంటున్నాం.